జనవరి 28న అజిత్ పవార్ ఓ విమాన ప్రమాదంలో చనిపోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రచారం కోసం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఈయన ప్రయాణిస్తోన్న విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అజిత్ పవార్తో పాటు అందులోని సిబ్బంది కూడా చనిపోయారు. ఈ ఘటనకు సాంకేతిక లోపమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. డీజీసీఏ ఆధ్వర్యంలో దర్యాప్తు కూడా జరుగుతోంది. ఇదిలా ఉండగానే ఈ వ్యవహారంలోకి ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీని లాగే ప్రయత్నాలు మొదలుపెట్టింది వైసీపీ. ఎంత దారుణం ఇది! అజిత్ పవార్ మృతికి కారణమైన విమానం విఎస్ఆర్ వెంచర్స్ లిమిటెడ్ కు చెందింది. అయితే ఈ విమానానికి హెరిటేజ్ కంపెనీ అనుబంధ సంస్థ అయినటువంటి హెరిటేజ్ ఫిన్లీజ్ లిమిటెడ్ రుణం సమకూర్చుకుంది. వ్యాపారం అన్నాక ఎవరికైనా రుణం ఇస్తారు. అంత మాత్రాన సదరు సంస్థ చేస్తోన్న పనులకు బాధ్యత వహించారు కదా. ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా పోయింది వైసీపీ నాయకులు. విఎస్ఆర్ వెంచర్స్ కంపెనీ వెనుక హెరిటేజ్ ఉందని, అంటే అది టీడీపీకి చెందిన వారిదని, ఈ విమాన ప్రమాదానికి కుట్రలే కారణమని లేనిపోని ఆరోపణలు చేస్తూ అడ్డమైన వాదనను తెరపైకి తెస్తున్నారు వైసీపీ నాయకులు. అంతటితో ఆగకుండా ఎన్సీపీకే చెందిన ఎమ్మెల్యే రోహిత్ పవార్తో దీనిపై ఓ ప్రకటన చేయించారు. అసలు కుట్ర అంటే ఇది కదా. రోహిత్ పవార్ కు రాంగ్ ఫీడింగ్ ఇచ్చి వివాదాన్ని లేవనెత్తిన వైసీపీ నేతలది కుట్రనా, లేక వ్యాపారంలో భాగంగా ఓ విమానయాన కంపెనీలోకి లోన్ ఇచ్చిన హెరిటేజ్ ది కుట్రనా? ఈ ప్రశ్నకు ఎవరైనా తేలిగ్గా సమాధానం చెప్పేస్తారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం వాస్తవం తెలిసినా తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారు. ఇక 15 నుంచి 20 కోట్ల విలువ చేసే విమానానికి 265 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించారని, దీని వెనక కుట్ర ఉందని కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని వెనక నిజానిజాలేంటో కూడా డీజీసీఏ తేలుస్తుంది. కానీ మీడియా ముందు కూర్చొని నోటికొచ్చింది వాగితే నిజమైపోదు కదా. అంతటితో ఆగకుండా ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. అసలు మీ డిమాండ్కి అర్థం ఏమైనా ఉందా? ఇంకా విచారణే పూర్తి కాలేదు, అప్పుడే ఎందుకంత తొందర? ఏపీలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుందనేది వాస్తవం. లేకపోతే ఓ సాంకేతిక ప్రమాదాన్ని పట్టుకొని రాజకీయాలు చేయడం ఏంటి?